ఫస్ట్ రాడ్ తల మీద కొట్టేసినాడు. ఆయన కింద పడి లేసే లోపల 6 మంది బండ్లో వచ్చి 6 మంది ఇంకా ఇష్టానుసారం కొట్టి చూడండి మీకు మొత్తం ఇక్కడ పళ్ళు, ఇది అటెంప్ట్ మర్డర్. పళ్ళు అనేది ఊడిపోవడం కింద స్టిచెస్ ఇవి మొత్తం ప్లేస్ అంతా చూడండి. మొత్తం ఒక 10-15 నిమిషాలు నాన్ స్టాప్ గా 6 మంది కలిపి తన్నడం, కొట్టడం, ఇంకా మ్యాన్ హ్యాండింగ్ అనేది ఇంకా చేసినారు. ఇంకా వచ్చే ఆ డ్రైవర్ వాళ్ళు ఆపకపోయింటే ఇంక లైఫ్ అనేది ఇంకా ఆ రోజే అయిపోయి ఉంటుంది. అది ఇంక చూడండి మీకు మొత్తం ఫేసే కటింగ్ తెలిసిపోతుంది. వాళ్ళపైన ఇమీడియట్ గా మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎమ్మెల్సీ గారు చేసినారు, ఎమ్మెల్సీ గారు మీకు పంపించారు. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే మేము మండే సోమవారం కానీ మేము దానిపైన మేము మా కాన్షియన్స్ మొత్తం ధర్నా కూర్చుంటాం. కంపల్సరీ మాకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది రోజు కంపల్సరీ. ఎవరైతే రామిరెడ్డి అనే అబ్బాయి ఇతని మంది ఇప్పుడు కాదు, నిన్నే కాదు, కొత్త కాదు, గతంలో కాదు 3-4 సార్లు ఏ ఊరైనా ఎమ్మెల్యే వాళ్ళు మాది అదే పంచాయతీ, మాది పక్కన అదే పంచాయతీ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూటమి నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కార్యదర్శిగా ఉన్నటువంటి మాధవ్ నాయుడు పైన నిన్న దాడి జరిగింది. ఈ యొక్క దాడి ఘటనకు బాధ్యులైన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షిత్ రెడ్డి మనకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే వైసీపీ నాయకులపైన కార్యకర్తలపైన ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఎక్కువ దాడులు జరుగుతున్నది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కనిపించట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే పెళ్ళికి వెళ్తున్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అసలు ఆయనకి ఎలాంటి సంబంధం లేకపోయినా నిన్నటి రోజున బండ్లో పోతుంటే ఒక రాడ్డుతో తల మీద కొట్టి ఆయన పడేసి 6 మంది విచ్చలవిడిగా కొట్టి ఆయన్ని ఉన్నారో చచ్చారో అని చూడకుండా వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేర్చడం, నిన్న ఆయనకి ప్రాణాహతి తప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మనం చూసుకోవచ్చు ఎంత దుర్మార్గమైన పాలన ఈరోజు నడుస్తుంది. ఈ రోజున హిట్లర్ పాలన కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన ఇంకా దారుణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల దాడులు, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి కొన్ని వందలాది మీద దాడులు, ఆస్తు ధ్వంసం చేయడం, అదేవిధంగా వ్యాపారాలు ధ్వంసం చేయడం, ఇలాంటివి ఎన్నో కూడా చంద్రగిరి నియోజకవర్గం జరుగుతున్నాయి. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే చెప్తూ ఉంటారు మేము ఎక్కడ కక్షపూరితం పోవట్లేదు అనేసి. ఈరోజు అడుగుతున్నాం, ఈయనకి నిన్న జరిగినటువంటి దాడి మీకు సంబంధం లేదా అని అడుగుతున్నాం. మీరు ఇంత అన్యాయంగా మీ కార్యకర్తలను ఈరోజు మీరు బెదిరించి ఈరోజు కొట్టించడం జరుగుతుంది. రేపు అదే రోజున దెబ్బలు తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చట్టపరంగా రేపు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ మాటలు విని తొందరపడి కొట్టిన వాళ్ళందరూ కూడా చట్టం ముందు నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేందరూ మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి దాడులను ఇప్పటికైనా ఆపకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మీ పైన ఇంకా తీవ్రమైన పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడే సిఐ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి, వాళ్ళ మొహాలన్నీ కూడా గుర్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. లేకపోతే వచ్చే రోజుల్లో దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాం. మాధవ్ నాయుడు పైన దాడి చేసినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ హర్షిత్ రెడ్డి పోలీసులకు కోరటం జరిగింది. సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా ఉంది దాడి చేసినటువంటి వారి వివరాలు. అసలు కారణం ఏమై ఉంటుంది సార్? సరే, ఇది కావాలని చేసినటువంటి కక్షపూరితమైన చర్య ఇది. ఎందుకంటే మా పంచాయతీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యులు అనుచరుడు రామిరెడ్డి అనే అతను, వాళ్ళ ఆయన పేరు సుబ్రహ్మణ్యం, అతను పులివర్తివారిపల్లి. అతను ఇంతకుముందు పోలింగ్ రోజు నేను మోహిత్ రెడ్డి గారికి నేను ఏజెంట్ కూర్చున్న రోజు ఆ రోజు నా మీద దాడి చేయాలని చెప్పి ఆ రోజు గొడవలకు వచ్చారు పులివర్తివారిపల్లి బూత్లో. మళ్ళా నేను కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాను మా నాయకుడు మోహిత్ రెడ్డి గారికి. ఆ రోజు కౌంటింగ్ అయిపోతానగానే గవర్నమెంట్ డిసైడ్ కాకముందే నా ఇంటి దగ్గరికి వెళ్ళి గోడలు కొట్టడము, గేట్లు కొట్టడం, ఈ మార గుర్తు తెలియని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ రామిరెడ్డి అనే అతను వెళ్ళి ఆ రోజు దౌర్జన్యం చేశాడు. మళ్ళీ 1 సంవత్సరం రోజులకు ముందుగా నేను నైట్ టైంలో విజయవాడకి వెళ్తా ఉంటే మా భార్య ఒకరే ఇంట్లో ఉంటే
మా భార్య ఒకరే ఇంట్లో ఉండే టైంలో నైట్ 11 గంటల టైంలో వెళ్ళి కిటికీల దగ్గర పెద్ద పెద్ద టపాసులు పెట్టి బెదిరించడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఏదో ఒక విధంగా మనం బెదిరించి నయాన్నో భయాన్నో మనం లొంగ తీసుకొని మన దగ్గరికి చేర్చుకొని మన పాదాలు పట్టుకొని మన దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం తప్పితే వేరే అయితే లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, 100కి ఫోన్ చేశాను, మా సిఐ గారు స్పందించారు పాకాల నుంచి. నేను ఆ రోజు కూడా సిఐ గారి దగ్గరికి వెళ్ళి కూడా పాకాల్లో స్పష్టంగా చెప్పా, బెదిరింపులకు భయపడేవాడిని కాదు. మీ బెదిరింపులు మీ తనాలు మీ ఉంటే మీ దగ్గర ఉంటాయి, వాటికంతా నేను భయపడను. మీరు మంచి చేస్తే మంచిగా ఉంటాం, చెడ్డ చేస్తే దానికి రెట్టింపు ఫలితంగా దీనికైతే రిటర్న్ ఉంటుంది, చర్య తీసుకుంటామని చెప్పి నేను ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో ఒక 15 రోజులకు ముందుగా కూడా ప్రెస్ మీట్ జరిగింది అతను చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద. ఆ రోజు కూడా నేను పాకాలలో మా అధ్యక్షుడు నంగా నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండల కమిటీలో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది. ఎందుకంటే అవినీతి చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. నిలదీసేటువంటి హక్కు మానవుడికి ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీ రౌడీజాలు మీ గూండాయిజాలు ఈరోజు చెల్లుబాటు కావు. బాబాసాహెబ్ అబ్దుల్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడవడం లేదు. ఇది శానాలు కొనసాగదని నేను ఆ రోజు కూడా హెచ్చరించడం జరిగింది. దాని ఫలితమే నిన్న నా మీద హత్యాయత్నం చేశారు. ఇటువంటి హత్యాయత్నాలకు ఇటువంటి నా కంఠంలో ఊపిరినంత వరకు భయపడేది లేదు, బెదిరేది లేదు, భయపడిపోయే ప్రసక్తి అయితే లేదు. దీనికి తగిన విధంగా తగిన రీతిలో తగిన సమయంలో తగిన విధంగా దీని మీద ప్రతిచర్య తీసుకోవడానికి మా నాయకుడు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, మా యువ నాయకుడు మోహిత్ రెడ్డి గారు అయితేనేమి, మా కండదండలుగా ఉన్నటువంటి మన హర్షిత్ రెడ్డి గారు అయితేనేమి, మన మాధవరెడ్డి అన్న కావచ్చు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మాకున్నటువంటి నాయకత్వం కావచ్చు, మా నాయకత్వం బలంగా ఉంది. మా కార్యకర్తలను ఎవరు ఏమీ చేయలేరు. మీరు అనుకున్న విధంగా అనుకున్న రీతిలో చేయాలనుకుంటే దీనిపైన ప్రతిస్పందన ఎట్లుంటుందనేది మేము కూడా మా నాయకుడు కనసాగి చేస్తే మేము కూడా రోడ్డు మీదకి వచ్చినామంటే మేము చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ దాడులకు ఈ రౌడీజాలకు ఈ గూండాయిజాలకు భయపడే ప్రసక్తే లేదు. ఏదన్నా ఉంటే మీకు మగతనం ఉంటే మీరు నిజంగా నీతి నిజాయితీగా మీరు పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశం మీలో ఉంటే ఎదురుగా రండి. వెనక మీద వచ్చి రాడ్డుతో కొట్టడము, తల మీద కొట్టడము, బోలబడినాక 6 మంది 10 మంది కలిసి ఒక వ్యక్తిని కూడా ఇది రాయలసీమ రక్తంలో పుట్టినటువంటి బిడ్డకు ఉన్నటువంటి పౌరుషమే కాదు. నేను రాయలసీమ బిడ్డను, ఎదురుగరా 100 మందితో రా, తెలుసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కంఠంలో ఊపిరిన్నంత వరకు నన్ను నమ్ముకుని నాకు న్యాయం చేసినటువంటి నాయకత్వం నా వెనకమిటి ఉన్నంత వరకు భయపడే ప్రసక్తే లేదు. కంఠంలో ఊపిరిన్నంత వరకు ఇటువంటి దాడులు ఎన్నైనా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ భయపడే ప్రసక్తి అయితే లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాడికి గురైనటువంటి మాధవ్ నాయుడు గారు ప్రస్తుతం తనపై దాడి చేసినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపు దాడులకు తాను భయపడబోనని కూడా ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే ఏదైతే పులివర్తి నాని అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తనపైన తన అంచులతో దాడి చేయించారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సీసీ ఫుటేజ్లో స్పష్టమైనటువంటి ఆధారాల నేపథ్యంలో దాడి చేసినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు.